మీ గిరి నగేష్ మీరు చూస్తున్న రెసిపీ ఫుడ్ భారత్ తెలుగు. ఈరోజు మన రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే కాజు పన్నీర్ మసాలా కర్రీ. ఈ రెసిపీ రైస్, రోటీ, చపాతి, నాన్స్ ఎందులోకైనా అదిరిపోతుంది. ఇలా ఒక్కసారి చేశారంటే కనుక మళ్ళీ మళ్ళీ తినాలనిపించే అంత బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా ఈ వీడియో ఎండ్ వరకు చేసి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ చేయండి. ముందుగా ఒక బౌల్లోకి ఒక 100 గ్రామ్స్ పన్నీర్ని ఈ విధంగా క్యూబ్స్ కింద కట్ చేసి తీసుకుని అందులో ఒక పావు చెంచా పసుపు, హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, పావు చెంచా సాల్ట్ని యాడ్ చేసుకుని ముక్కకు బాగా పట్టుకునేంత వరకు 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసిన తర్వాత ఒక 15 నిమిషాలు మ్యారినేషన్ కోసం పక్కన పెట్టేసుకుని ఈలోపు ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకుని ఒక 2 మీడియం సైజు టమాటాలను యాడ్ చేసుకుని అందులోనే ఒక 1/2 ఇంచు దాల్చిన చెక్క, ఒక 5 లవంగాలు, ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకున్న 10 పలుకులు కాజుని యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టేసుకుని అదేవిధంగా ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ని కూడా ఈ విధంగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ లేదా నెయ్యిని యాడ్ చేసుకుని మనం ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్న పన్నీర్ని అంతా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్ మీద పన్నీర్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరీ స్టిఫ్గా కాకుండా పన్నీర్ సాఫ్ట్గానే ఉండాలి. మొత్తం అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుని ఆ తర్వాత స్టవ్ మీద మళ్ళీ ఒక కడాయిని పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని లేదా నెయ్యిని యాడ్ చేసుకుని అందులో ఒక 100 గ్రామ్స్ కాజుని యాడ్ చేసుకుని లో ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి. మొత్తం అంతా ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టేసుకుని అదే కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ బటర్ని యాడ్ చేసుకుని బటర్ అంతా కరిగి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా చీలి పెట్టుకుని ఒక 2 పచ్చిమిర్చి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, ఒక పావు చెంచా పసుపు యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీనంతా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని మొత్తం కలిసిన తర్వాత ఒక 1/4 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక టైట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. మొత్తం అంతా ఉడికిపోయి ఒక టైట్ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనకి ఎంతైతే రుచి సరిపోతుందో అంత సాల్ట్, ఒక పావు చెంచా వేయించిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా కలిసేంత వరకు మసాలాలు అంతా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ లేదా పెరుగుని యాడ్ చేసుకుని ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. మొత్తం అంతా ఇలా కలిసి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుని ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని, కాజుని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి ఒక 150 to 200 ml వాటర్ని యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మొత్తం కలిసిన తర్వాత మూత పెట్టుకుని ఆయిల్ అంతా సపరేట్ అయ్యి ఒక థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మొత్తం అంతా ఉడికిపోయి ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ కస్తూరి మేతిని ఈ విధంగా చేతిలో వేసుకుని బాగా పొడి కింద బాగా నలుపుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది, టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలుపుకొని కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండి కాజు పన్నీర్ మసాలా రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.